అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: డ్రమ్ సీడర్ విధానంలో యాసంగి వరి సాగు, అధిక దిగుబడి సాధించిన నారాయణఖేడ్ రైతు. ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ప్రారంభం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వర్షాకాలంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి సాగులో సంప్రదాయ నారు పోసి నాటే పద్ధతికి భిన్నమైంది డ్రమ్ సీడర్ సాగు. ఈ విధానంలో వరిని డ్రమ్ సీడర్ సహాయంతో నేరుగా వరుసల్లో దమ్ము చేసిన పొలంలో వెదబెడతారు. దీనివల్ల లాభం ఏమిటి అంటే నారు పెంపకం, నాటే ఖర్చులు తగ్గిపోతాయి. అంతేకాదు సమయం కూడా ఆదా అవుతుంది. పంట కూడా 10 రోజుల ముందుగానే అంది వస్తుంది. ఇన్ని లాభాలే కాదు, సంప్రదాయ నాటే విధానం కంటే అధిక దిగుబడి కూడా డ్రమ్ సీడర్ విధానంలో సాధ్యమని నిరూపించారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన రైతు వెంకటరాములు. సాధారణ పద్ధతిలో 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తే ఈ విధానంలో ఏకంగా 50 క్వింటాల అధిక దిగుబడి సాధ్యమైంది. రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. మొన్న యాసంగిలో 1 ఎకరా డ్రమ్ సీడర్తో నాటు వేయడం జరిగింది. డ్రమ్ సీడర్తో నాటు వేయడం వల్ల చాలా రైతుకు ఉపయోగాలు ఉన్నాయి. ఖర్చు కూడా 30% తగ్గుతుంది. కూలీలతో నాటు వేస్తే 5,000 రూపాయలు అవుతుంది. 2 సంచుల మందు పోయవలసి వస్తుంది. నాటు వేయడానికి వాళ్ళ ఎంబడి ఒక నారు పోయడానికి ఒక వ్యక్తిని ఇవ్వడం జరుగుతుంది. 1 ఎకరాకు 20 కిలోల ఇథనాలు తగులుతాయి. నాటు వేస్తే డ్రమ్ సీడర్తో మాత్రం 10 నుండి 12 కిలోలే పడుతుంది. పంట కూడా 20 రోజుల ముందే వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు వేసుకోగలుగుతాం. అదే నాటు అయితే లేబరు మనం చెప్పితే 10-15 రోజులకు రావడం జరుగుతుంది. అక్కడ ఆ టైంలో నారు ముదిరిపోవడం జరుగుతుంది. ఇలా రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే డ్రమ్ సీడర్తో నాటు వేయడం జరిగింది. 10 కిలోల ఇత్తనాలను 1 ఎకరాకు 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత 12 గంటలు మండగట్టాలి. మండగట్టిన తర్వాత కొంచెం ముక్కు తెల్లగా పగలంగానే డ్రమ్ సీడర్లో వేసి ఉంచడం జరుగుతుంది. డ్రమ్ సీడర్తో వేయడానికి అది గడ్డి పడుతుంది. మళ్ళీ నీటి కొరత కూడా బాగా ఎండుతుంది. ఎండి నీళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అనే ఒక భయం ఉంటుంది. కానీ అలాంటిది ఏం లేదు. కంపల్సరీ మనము ఎలాగైతే నాటు వేసి మైలాలతో నాటు వేసి బురజ చేసి ఎలా చేస్తామో ఇది కూడా అట్లనే చేసి పోతే ఫస్ట్లో మనకు మొలక జావకుండా ఒక 15-20 రోజులు నీళ్లు పెడుతూ తీసేయాలి. 20 రోజులకు గడ్డి మందు కొట్టుకుంటే గడ్డి అనేది ఏమీ రాదు. ఇప్పుడు నేను 1 ఎకరా 10 గుంటల్లో వేయడం జరిగింది. ఇప్పుడు నాకు దిగుబడి అది 42 కిలోల బ్యాగులు 121 సంచి దిగుబడి రావడం జరిగింది. అదే అంతకుముందు నేను అదే పొలంలో మైలాలతో నాటు వేసి పండియడం జరిగింది.
70 సంచులకు రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం అదే డ్రమ్ సీడర్తో వేస్తే 121 సంచి వచ్చింది. అంటే దిగుబడి కూడా వస్తుంది. మళ్ళీ మనకు ఖర్చు కూడా ఎకరాకు 8,000 ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా వరిలో పెట్టుబడులను తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవాలనే ఆలోచనతోని మరి ముఖ్యంగా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో తురకపల్లి గ్రామంలో వెంకన్న అనే రైతు తన ఉన్న ఎకరం 10 గుంటలో మరి డ్రమ్ సీడర్ ద్వారా ఈ వరి సాగును ఈ యాసంగిలో వేయటం జరిగింది. 24 గంటలు నానబెట్టిన తర్వాత 12 గంటల్లో మనకి పగుళ్ళు అనేటివి వస్తాయి. కాబట్టి అప్పుడు మనం డ్రమ్ సీడర్ ద్వారా ఆ విత్తనాలను మరి పొలంలో తోలుకుంటే మనకి ఎకరానికి 8 నుంచి 10 కేజీలు సరిపోతుంది. ప్రధానంగా మనకి విత్తనం ఖర్చు కూడా తగ్గిపోతుంది. తర్వాత నారు పెంచే పని ఉండదు. తర్వాత నారు మీద మనం మందులు కొట్టే పని లేదు, గుళికలు వేసే పని లేదు. ఇవన్నీ ఖర్చులు చూసుకుంటే మనకి ఎకరానికి 10,000 నుంచి 12,000 రూపాయలు ఆదా చేసుకునే వాళ్ళం అవుతాం. ఈ వెంకన్న అనే రైతు ద్వారా మనము ఈ మొన్న యాసంగిలో వేసిన వరి కూడా 1010 రకానికి చెందినది. దాంట్లో భాగంగా మరి సుమారుగా 121 బస్తాలు అంటే 42 కేజీలై ఒక బస్తా 42 కేజీల చొప్పున 50 క్వింటాల దిగుబడి తీయటం జరిగింది. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే మరి వెంకన్న అనే రైతు ఏ విధంగా అయితే డ్రమ్ సీడర్ ద్వారా వేసుకున్నాడో అదే పద్ధతిలో రైతులు కూడా వేసుకుంటే మనకి నీటి ఆదాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. కలుపును కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. పొలం కూడా సమాంతరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఒక దుబ్బుకు నీకు ఒక 50 పిలకల దాకా వస్తున్నాయి. కాబట్టి దిగుబడి కూడా ఆశించదగ్గ వస్తుంది. రైతులందరూ డ్రమ్ సీడర్ ద్వారా వేసుకుంటే మనకి లేబర్ సమస్య ఉండదు. మరి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు. కాబట్టి ఇటువంటి సౌకర్యం చేసుకుంటే మనకి పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. కాబట్టి రైతులందరూ ఈ డ్రమ్ సీడర్తో కానీ వెదజల్లే పద్ధతిలో కానీ చేసుకుంటే అధిక ఆదాయం వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది. ఇక పోను ఈ వరిని ఈ పద్ధతిలో పండించుకుంటేనే మాత్రమే మనకి దిగుబడి ఆశించదగ్గ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అన్ని రైతులందరూ వరి వేసే రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. వానాకాలం వచ్చేసింది. అధిక విస్తీర్ణంలో మెట్టలో సాగయ్యే వాణిజ్య పంటగా పత్తిని విత్తడానికి రైతులు సమాయత్తమవుతున్నారు. బీటీ రకాలు అందుబాటులోకి వచ్చాక పత్తికి ప్రధాన సమస్య అయిన కాయతొలుచు పురుగుల సమస్య తగ్గినా గత కొన్ని సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు ఉధృతి అధికమైంది. ఒకప్పుడు పంట ఆఖరి దశలో మాత్రమే కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో పంట తొలిపూత సమయం నుంచే కనిపిస్తోంది. దీంతో పత్తి విత్తిన 2 వారాల నుంచే లింగాకర్షక బుట్టలు పెట్టడంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ పత్తి రైతులకు సూచిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. తెలంగాణ రాష్ట్రంలో పత్తి అనేది వాణిజ్య పంటల్లో ముఖ్యమైనటువంటి పంట. ఇది వానాకాలంలో ప్రస్తుతము రైతులందరూ సాగు కోసము సన్నద్ధమవుతూ ఉన్నారు. ఈ పత్తిలో ఎన్ని రకాల యాజమాన్య చర్యలు చేపట్టినప్పటికీ గులాబీ రంగు పురుగు అనేది ఒక పెద్ద సమస్యగా మారి దిగుబడిని తగ్గించడమే కాకుండా నాణ్యతను ఇది తగ్గిస్తూ వస్తూ ఉంది. ఈ గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చరిత్రను, అది ఆశించేటువంటి తీరును గనుక మనం చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు యొక్క తల్లి పురుగులు లేత ఆకులపైన, పువ్వులపైన, కాడలపైన గుడ్ల సముదాయాన్ని లేదంటే విడివిడిగా గుడ్లను పెడతా ఉంటాయి. ఆ గుడ్లు పొదిగిన తర్వాత వచ్చినటువంటి చిన్న లార్వాలు ఏవైతే ఉంటాయో అవి లేత పూలను, కాయలను ఆశిస్తూ ఉంటాయి. ఇవి పూలను ఆశించినప్పుడు, మొగ్గలను ముఖ్యంగా ఆశించినప్పుడు ఇవి మొగ్గ లోపటికి వెళ్ళి లోపట ఉన్న పదార్థాన్ని తినివేయడం వల్ల ఆకర్షక పత్రాలు అనేవి విచ్చుకోకుండా ఆ పూలు ముడుచుకొని ఉంటాయి. వీటిల్నే గుడ్డి పూలని అంటారు. ఇక అవి కాయల్ని గనక ఆశించినట్లయితే కాయలపైన కనిపించినటువంటి చిన్నటి రంధ్రాలను చేసుకొని కాయలోపలికి వెళ్తాయి. అవి ఆ రంధ్రాలు కాస్త పూడ్చుకుంటాయి. అంతేకాకుండా ఇవి కాయ లోపటికి వెళ్ళి గింజలను, పత్తిని తిని లోపట తన పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని కోశస్థ దశల్లోనికి వెళ్తాయి. దీనివల్ల
పత్తి యొక్క నాణ్యత తగ్గుతుంది, కాయలు పరిపక్వానికి రావు, వాటి ఎదుగుదల సరిగ్గా ఉండదు. వీటిని గుడ్డికాయలని అంటారు. ఈ గులాబీ రంగు పురుగు అనేది మామూలుగా ఆగస్టు, సెప్టెంబరు ఈ మాసాల్లో దీని ఉధృతి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పంట అయిపోయేంత వరకు కూడా దీని యొక్క ఉధృతిని మనము గమనించవచ్చు. ఇక పంట తీసేసిన తర్వాత కూడా ఇవి ఎండిపోయినటువంటి ఆ కాండాలల్లో భూమి లోపట పత్తిలో ఉండి తర్వాత సీజన్ వరకు కూడా ఇవి వెయిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు అనేటువంటిది ఒక ప్రధాన సమస్య అని మనము చెప్పుకోవచ్చు. గులాబీ రంగు పురుగుని మనము నివారించాలి అనంటే పంట లేనప్పుడు, పంట వేసే ముందు, పంట కాలంలో, అంతేకాకుండా పంట తీసేసిన తర్వాత ఇలా వివిధ దశల్లో యాజమాన్య పద్ధతుల్ని మనము చేపడుతూ రావాలి. ముఖ్యంగా పంట కాలాన్ని పొడిగించకుండా చూసుకోవాలి. ఈ గులాబీ రంగు పురుగును ఆశించినటువంటి దూది కాండాలు ఏవైతే ఉంటాయో ఇంటి దగ్గర కానీ జిన్నింగ్ మిల్స్లో కానీ లేకుండా చూసుకోవాలి. వీటిని మనము భూమిలో కలియదున్నాలి, లేదు అనంటే కాల్చివేయడం లాంటివి చేయాలి. అంతేకాకుండా ఈ గులాబీ రంగు ఆశించినటువంటి పత్తిని జిన్నింగ్ మిల్స్లో జిన్నింగ్ చేసిన తర్వాత ఆ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని నిల్వ చేయకూడదు. దీనివల్ల కూడా ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక పంట కాలంలో చూసుకున్నట్లయితే పంట వేసే ముందు ముఖ్యంగా తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకాలని ఎంచుకోవాలి. దీనివల్ల ఏంటి అనంటే పంట పొడిగించబడదు, రెండవ పంటకు వెళ్ళొచ్చు. ఈ గులాబీ రంగు యొక్క తాకిడిని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దీనికి మనకు ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులోకి వచ్చింది, అదే అధిక సాంద్రత పత్తి. ఇదేంటి అనంటే వీటి యొక్క హైబ్రిడ్స్ యొక్క పంట కాలము తక్కువగా ఉండడం వల్ల అక్టోబరు చివరి వారము, లేదు అనంటే నవంబర్లో కల్లా ఈ పంట పూర్తవుతుంది. 1-2 తీతలతో మనకి పంట చేతికొచ్చేస్తుంది. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు యొక్క తాకిడిని మనం సమర్థవంతంగా తప్పించుకోవచ్చు. రెండవ పంటకు కూడా వెళ్ళొచ్చు. దానివల్ల ఏంటి అనంటే భూసారాన్ని కూడా మనము పెంచవచ్చు. ఇది పంట మార్పిడికి చాలా బాగా పనిచేస్తూ ఉంది. అంతర పంటల్ని మనము సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా పొలంలో తుత్తురుబెండ కానీ పొలం చుట్టూ గట్ల పైన కలుపు లేకుండా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనము పంట సమయంలో చేపట్టవలసినటువంటి కొన్ని జాగ్రత్తల్ని చూసుకున్నట్లయితే పంట 45 రోజులు సమయంలో ఉన్నప్పుడు ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చుకోవాలి. దీనివల్ల ఏంటి అనంటే మనము వాటి యొక్క ఉధృతిని గమనించవచ్చు. వరుసగా 2-3 రోజులు, 7 రోజుల తర్వాత లేదంటే 8 రోజుల తర్వాత గనక మనకు ఒక బుట్టలో 7-8 రెక్కల పురుగులు గనక మనం గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ పద్ధతుల్ని చేపట్టాలి. దీని ఆర్థిక నష్ట పరిమితిని మనం గమనించుకుంటూ ఉండాలి. 10% గుడ్డు పూలు లేదంటే 10% గుడి కాయలు గనక గమనించినట్లయితే మనము సస్యరక్షణ పద్ధతుల్ని చేపడతా ఉండాలి. ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దగ్గరలో ఉంది అని మనం గమనించుకున్నట్లయితే ఎకరానికి 4 ట్రైకోకార్డ్లను రిలీజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే ఈ పరాన్నజీవి గులాబీ రంగు పురుగుల యొక్క గుడ్లు పొదగకుండా, లార్వాలు రాకుండా ఇది సహాయం చేస్తుంది. అజాడిరక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గుడ్లు పొదగకుండా ఉంటాయి. అంతేకాకుండా రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. ఉధృతిని బట్టి థయోడికార్బ్ అనే మందు, లేదు అనంటే క్లోరిపైరిఫాస్, ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదంటే స్పైనటోరము 0.9 మిల్లీలీటర్లు మార్చి పిచికారీ చేసుకోవాలి. ఏదైనా ఒక గ్రామంలో రైతులు గనక పత్తిని విత్తే ముందు సామూహికంగా ఒకేసారి పత్తిని గనక విత్తుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. ఎకరానికి 4కు బదులు 8 బుట్టలు గనక అమర్చుకున్నట్లయితే, సామూహికంగా గనక మరి రైతులు పాటించినట్లయితే చాలా మట్టుకు దీని ఉధృతిని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా పంట కాలంలో 1 లేదంటే 2 సార్లు మాత్రమే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని వాడాలి. దీనివల్ల ఏంటి అనంటే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పంట తీసేసిన వెంటనే గొర్రెలను కానీ పశువులను కానీ మేతకి వదలాలి. ఇక లేదు అనంటే ష్రెడ్డర్లతో, రోటోవేటర్లతో కలియదున్నాలి. ఈ విధంగా గనక
మనము వివిధ దశల్లో యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే ఈ గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నివారించి మంచి నాణ్యత గల పత్తిని తీయడమే కాకుండా మంచి దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ తర్వాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ రంగం జీవాల పెంపకం. రైతులు తమకున్న వనరులను, అవకాశాలను బట్టి బయట మేపే విస్తృత పద్ధతిని, అలానే షెడ్లలో ఉంచి మేపే పాక్షిక సాంద్ర పద్ధతులను అవలంబిస్తూ పెంపకాన్ని చేపడుతున్నారు. ప్రస్తుత వర్షాకాలం పెంపకదారులకు కొంత గడ్డుకాలమే. ఎందుకంటే మేత కోసం ఆరుబయట తిరిగే జీవాలు పచ్చగడ్డిని తింటూ, గుంటల్లోని నీటిని తాగుతూ, జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు పలు రకాల రోగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిటుకు, గాలికుంటు, ఫుట్ ర్యాట్, నీటి నాలుక, న్యూమోనియా వంటి వ్యాధులు ఆశించి జీవాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి వర్షాకాలంలో వ్యాధుల బారి నుంచి జీవాలను తప్పించేందుకు పెంపకందారులు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజన్న. ఈ వర్షాల ద్వారా నీరు నిలిచి ఆ నీరు నిలిచిన ప్రదేశాల్లో మరియు చిత్తడి నేలల్లో కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ చేరడం మూలంగా వాటిని మేకలు కానీ గొర్రెలు కానీ తాగడము, తద్వారా ఆ వ్యాధికారక క్రిములు జీవాల్లోనికి ప్రవేశించిన తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ గొర్రెల్లో ఇప్పుడు చిటుకు వ్యాధి అనేటువంటిది మొట్టమొదటిగా రావడానికి చాలా ఆస్కారం ఉన్నటువంటి వ్యాధి. ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో మనకి ఎలాంటి లక్షణాలు బయటికి కనబడకుండా అవి పండ్లు కొరుకుతూ, తూలుతూ, గాలిలోనికి ఎగిరి పడి చనిపోతూ ఉంటాయి. ఈ చిటుకు రోగానికి నివారణకు కాను చిటుకు రోగం టీకాలని పశువైద్యుల సహాయంతో ఇప్పించుకోవాల్సి ఉంటుంది. రెండవ వ్యాధి నీలినాలుక వ్యాధి. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన తర్వాత ఈ గొర్రెల్లో జ్వరము యొక్క తీవ్రత చాలా పెరిగిపోతుంది. 48 గంటల తర్వాత నోట్లో పుండ్లు పడడము, అదేవిధంగా నాలుకకి ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడము, దవడలపైన, పండ్లపైన మనకు తౌడు లాంటి డిపాజిషన్ని మనము గమనించవచ్చు. ఈ గిట్టల ముందు భాగంలో వాచి ఎరుపు రంగులోకి మారుతుంది, కుంటుతూ ఉంటాయి. ఈ లక్షణాలు గమనించిన వెంటనే వేరే వ్యాధులు సోకకుండా పెన్సిలిన్ లాంటి లేదా ఇంటాసెప్ ఆ శరీర బరువుకు తగినట్లుగా మనము ఇప్పించుకుంటూ ఉండాలి. అదేవిధంగా జ్వర తీవ్రతను, నొప్పుల్ని తగ్గించడానికి మెలాక్సికమ్ అనేటువంటి మందుల్ని కూడా వాడాల్సి ఉంటుంది. ఇక నోట్లో ఉన్నటువంటి పుండుల్ని 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి నోటిలో బోరోగ్లిజరిన్ అనేటువంటి మందుని మనము పూయాల్సి ఉంటుంది. ఇక కాలిగిట్టల్లోనైతే దానికి బాగా పొటాషియం పర్మాంగనేట్తోని కడిగిన తర్వాత ఇమాక్స్ లాంటి యాంటీబయాటిక్ మందుల్ని మనము పూయాల్సి ఉంటుంది. దీని నివారణకు గాను ఈ మధ్య కాలంలోనే ఇండియన్ ఇమ్యునాలజికల్ వారు రక్షా బ్లూ అనేటువంటి ఒక వ్యాధి నిరోధక టీకాను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రతి జీవానికి 2 మిల్లీలీటర్ల చొప్పున కండరంలో కానీ చర్మం కింద కానీ ఇప్పించాల్సి ఉంటుంది. అది వ్యాధి నిరోధక టీకాను ఇప్పించిన తర్వాత 21 రోజుల వరకు మనము ఈ గొర్రెలని మాంసానికి మాత్రము వినియోగించకూడదు. ఇక కాలిపుండు వ్యాధి, దీన్నే ఫుట్ రాట్ అని అంటాం. ఎక్కువగా ఈ నీరు నిలిచి ఉండి ఈ గొర్రెలను మనం మేతకు తీసుకొని పోయినప్పుడు అక్కడ గిట్టల మధ్యలో మెత్తబడిపోయి అవి ఏదైనా ఇంజూరీ అయినప్పుడు బ్యాక్టీరియా ఈ గిట్టల్లో ప్రవేశించి ఈ కాలిపుండు వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి సోకిన వాటికి ఆక్సిటెట్రాసైక్లిన్ని ఒక 2 డోసులు ఇప్పించినట్లయితే తొందరగా కోలుకుంటుంది. అదేవిధంగా ఈ కాలి గిట్టల మధ్యలో పొటాషియం పర్మాంగనేట్ ద్వారా కడిగేసి ఇమాక్స్ యాంటీసెప్టిక్ మందుల్ని మనం పూసినట్లయితే ఈ దోమలు కానివ్వండి మిగతావి చేరకుండా తొందరగా ఈలు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక గాలికుంటు వ్యాధి, నాలుక పై భాగంలో పొక్కులు ఏర్పడతాయి. అదేవిధంగా గిట్టల మధ్యలో చీరికలుగా
పొక్కులు ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఈ 2 లక్షణాలు బట్టి మనం నీలినలుకను అదేవిధంగా గాలికుంటు వ్యాధిని మనం పోల్చుకోవచ్చు. జ్వర తీవ్రత అధికంగా ఉంటుంది, మేత మేయవు, శరీరం యొక్క ఎదుగుదల అనేటువంటిది కృషించిపోతుంది. ముఖ్యంగా పెన్సిలిన్ మందుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. జావా లాంటి పదార్థాలని కాచి తాపించాల్సి ఉంటుంది. గాలికుంటు టీకా మందులు ప్రతి జీవానికి 1 నుంచి 2 మిల్లీలీటర్లు అవి శరీర బరువును గమనించుకొని కండరంలోనికి ఇచ్చుకున్నట్లయితే గాలికుంటు వ్యాధి నుంచి కూడా కాపాడుకోవచ్చు. నీరు ఎక్కువగా నిలబడడం మూలంగా ఈ వర్షాకాలంలో జలగ వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా గొంతు వాపు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా అవి పారుకుంటూ ఉంటాయి. జీవాల్లో ఎదుగుదల అనేటువంటిది కుంటుపడుతుంది. కాబట్టి ఈ లక్షణాలు కనబడగానే పీడ పరీక్ష చేయించి పశువైద్యుల ద్వారా దానికి ఆక్సిక్లోజనైజ్డ్ కానివ్వండి అలాంటి మందుల్ని వాడుకున్నట్లయితే మనము ఈ జలగల నుంచి కూడా ఈ వర్షాకాలంలో కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు ఈ వ్యాధి లక్షణాలను గమనించి త్వరగా మనం వైద్యం చేయించుకున్నట్లయితే జీవాలను కాపాడుకొని లాభాలు పొందడానికి వీలు పడుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట భూసార పరీక్ష కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేలలోని పోషకాల లభ్యతను తెలుసుకుని తదననుగుణంగా ఎరువులు వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాకు సంబంధించి 2623 నమూనాలు సేకరించేలా వ్యవసాయ శాఖ లక్ష్యం నిర్దేశించింది. జూన్ నెలాఖరు నాటికి పరీక్షా ఫలితాల కార్డులను రైతులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సమతుల్య ఎరువుల వాడకం గురించి మనం భూసార పరీక్ష అనేది చేస్తాము. ఈ భూసార పరీక్షలో ముఖ్యంగా ఏంటంటే పంట దిగుబడి పెరగడానికి, అదేవిధంగా రసాయనిక ఎరువులు వాడకం తగ్గించడానికి, డబ్బుని ఆదా చేసుకోవడానికి, అదేవిధంగా నేలలో సమతుల్యతను కాపాడడానికి మనం భూసార పరీక్ష అనేది చేస్తాము. ముఖ్యంగా మనం మట్టి నమూనా సేకరించేటప్పుడు పొలంలో సుమారుగా చిన్న చిన్న కమతాల్లో అయితే మనం 10 నుంచి 15 చోట్ల మనం నమూనాలు సేకరిస్తాము. అదేవిధంగా పెద్ద కమతాల్లో 5 నుంచి 10 ఎకరాల ఉన్న రైతుల దగ్గర అయితే 20 నుంచి 30 వరకు నమూనాలని మనం నమూనా సేకరిస్తాము. మనం నమూనా సేకరించే ప్రదేశంలో 15 సెంటీమీటర్ల లోతులో మనం నమూనాను సేకరించి దాన్ని ఒక 100 గ్రాములు చెప్పిన నమూనాన్ని తీసుకుని అవన్నీ కలిపి ఒక క్వార్టరింగ్ మెథడ్ లాగా దాన్ని 500 గ్రాములు వచ్చేలాగా శాంపిల్ని ఒక సంచిలో వేసి మన భూసార పరీక్షా కేంద్రానికి పంపించడం జరుగుతుంది. ఇందులో మన భూసార పరీక్షా కేంద్రాల్లో ముఖ్యంగా ఏంటంటే ఆ రైతు వివరాలు, అదేవిధంగా సర్వే నంబరు, తర్వాత విస్తీర్ణము, గత సంవత్సరం వేసినటువంటి పంట, ఇవన్నీ వివరాలతో కూడినటువంటి స్లిప్ని ఆ కవర్లో ఉంచి మన భూసార పరీక్షా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత గత 2025-26 సంవత్సరానికి మనకి 25,330 నమూనాలని లక్ష్యంగా ఇచ్చేవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2,623 శాంపిల్ని లక్ష్యంగా నిర్ధారించారు. ఆ ప్రకారం మనకి ప్రతి మండలం నుంచి కూడా అంటే ఈ జూన్ నెలాఖరు లోపల భూసార పరీక్షా ఫలితాల కార్డుని రైతులకు అందించడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా NMNF అంటే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా 15,159 నమూనాలని మనకి లక్ష్యంగా ఇచ్చారు. ఇందులో సుమారుగా 9,800 శాంపిళ్లు మన కేంద్రానికి వచ్చినాయి. ఇందులో 8,800 శాంపిల్ వరకు మేము పరీక్షలు చేయడం జరిగింది. మన భూసార పరీక్షా కేంద్రంలో ముఖ్యంగా 12 పారామీటర్లని మనం ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ 12 పారామీటర్లలో మొట్టమొదటిది ఉజదని సూచిక అంటే pH అంటాం మనం. ఇది 6.5 నుంచి 7.5 మనకి సాధారణంగా ఉన్నట్టయితే అది పంటకు అనుకూలం. లవణ సూచిక EC అంటాం మనం. EC అనేది కూడా 0.1 నుంచి 2.0 వరకు ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని విత్తనాలు మొలకెత్తడానికి సామర్థ్యం సరిపోదు, కాబట్టి అవి మనకి పంటకి పనికిరావని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా సేంద్రీకర్బనం అనేది 0.5 నుంచి 0.75 ఉండాలి. అదేవిధంగా లభ్య నత్రజని, ఈ లభ్య నత్రజని అనేది 280 నుంచి 560 kg per హెక్టార్ అనేది మనకి మీడియంగా ఉండాలి. అదేవిధంగా భాస్వరం, లభ్య పొటాషు, లభ్య గంధకము, లభ్య బోరాన్ ఇవన్నీ కూడా భూసార పరీక్షల్లో మనకు తెలుస్తాయి. అదేవిధంగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, ఇనుము, అదేవిధంగా మాంగనీసు, కాపరు, రాగి అనేది మనం టెస్టులు ఈ పరీక్షలు అనేవి నిర్వహించి ఈ భూసార పరీక్షా ఫలితాల కార్డుల్ని రైతుకి అందించి ఏదైతే మనం భూసార పరీక్షా ఫలితాల ద్వారా మనకి ఎరువులు వాడకం అనేది చేస్తారో అప్పుడు
మనకి దిగుబడి అనేది పెరుగుతుంది, తక్కువ ఖర్చు అనేది రైతుకు వస్తుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.